భయాన్ని మీలో ఒక భాగంగా అంగీకరించండి. అప్పుడే మీరు భయం నుంచి బయటపడతారు. అంత మాత్రాన అందులోంచి బయటపడేందుకు మీరు ఏమాత్రం తొందరపడకండి. ఎందుకంటే అలా తొందరపడితే మీరు దానిని అణిచేస్తారు. కాబట్టి మీరు దానిని కాస్త సహనంతో గమనిస్తూ దానిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. భయాన్ని మీలో ఒక భాగంగా అంగీకరించండి. అప్పుడే మీరు భయం నుంచి బయటపడతారు. అంత మాత్రాన అందులోంచి బయటపడేందుకు మీరు ఏమాత్రం తొందరపడకండి. ఎందుకంటే అలా తొందరపడితే మీరు దాన్ని అణిచేస్తారు. కాబట్టి మీరు దానిని కాస్త సహనంతో గమనిస్తూ దానిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. భయాన్ని మీలో ఒక భాగంగా అంగీకరించండి. అంతేకాని అది మిమ్మల్ని పట్టి పీడిస్తోందని భావిస్తూ దానిని అసహ్యించుకుంటూ తిరస్కరించకండి. ప్రేమ, కోపం మీలో ఎలా ఒక భాగమో అలాగే భయం కూడా మీలో ఒక భాగం. కాబట్టి భయాన్ని కూడా మీరు మీలో ఒక భాగంగా అంగీకరించండి. ఎప్పుడూ ఎలాంటి ఆవేశాలను తిరస్కరించకండి. ఎందుకంటే వాటితోనే మీరు తయారయ్యారు. అవన్నీ మీకు అవసరమే. అవన్నీ మీలో సమాన నిష్పత్తిలో ఉండాలి తప్ప ఏ ఒక్క ఆవేశము మీలో చాలా ఎక్కువగా ఉండకూడదు. అలాగే ఏ ఆవేశాన్ని మీరు తిరస్కరించకూడదు. భయం మీకు అవసరమే. మీలో దాని స్థానం దానికి ఉంది. అది లేకపోతే మీరు ఏదో కోల్పోయినట్లే. అయితే అదే మీలో పెద్ద రోగంగా మారకూడదు. ఎవరైనా సమతుల్యంగా ఉండాలి. పూర్తిగా భయంలో మునిగిపోయిన వారున్నారు. అదొక పెద్ద రోగం. అలాగే భయాన్ని అసహ్యించుకుంటూ తిరస్కరిస్తూ పనిచేసేవారు కూడా ఉన్నారు. అది కూడా పెద్ద రోగమే. ప్రేమ, కోపం లాంటి ఆవేశాలకు మీ అంతర్గత వ్యవస్థలో ఒక స్థానం ఎలాగైతే ఉందో అలాగే భయానికి కూడా మీలో ఒక స్థానం ఉంది. పైగా అది మీకు చాలా ముఖ్యమైన సహకారాన్ని కూడా అందిస్తుంది. ఒక్కొక్కసారి మీ జీవితంలో భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా మీరు దానిని పూర్తిగా తిరస్కరించకండి. మీలో ఉండే ఇతర ఆవేశాల సహకారంతో మీలో
మరీ ఎక్కువగా ఉండే భయాన్ని మామూలు స్థాయికి తీసుకురావచ్చు. అన్ని ఆవేశాల మాదిరిగానే భయం కూడా మీలో ఉండాలి. కాబట్టి భయాన్ని వదిలించుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టి దానిని మీలో ఒక భాగంగా అంగీకరిస్తూ, దానిని గమనిస్తూ, దానిని పరిశీలిస్తూ, అది మీలో ఎందుకు ఉందో, అది ఏమిటో అర్థం చేసుకునేందుకు మీరు ప్రయత్నించండి. అలా చేస్తే మీలో ఉన్న భయాన్ని మీరు సమతుల్య స్థితికి తీసుకురావచ్చు. మీ భయం ఎప్పటికీ పోదు. అలాగని అది మీలో ఎక్కువగానూ ఉండదు. అది మీకు ఎంత ఉండాలో అంతే మీలో ఉంటుంది. కాబట్టి భయాన్ని మీరు మీలో ఒక భాగంగా అంగీకరిస్తూ దానిని సరిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అప్పుడు అందులోంచి బయటపడే మార్గం దానంతటదే మీకు లభిస్తుంది. క్రైస్తవం కాలకూట విషం. క్రిస్టియానిటీ ది డెడ్లియెస్ట్ పాయిజన్. హిందువులారా, కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. క్రైస్తవ మత ప్రలోభాలకు ఏమాత్రం బలికాకండి. ఎందుకంటే క్రిస్టియానిటీ ది డెడ్లియెస్ట్ పాయిజన్. క్రైస్తవం కాలకూట విషం. దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే చదవండి క్రైస్తవం అండ్ జన్ పుస్తకం. ఈ పుస్తకంలోని వివరాలన్నీ కాలకూట విషయం లాంటి క్రైస్తవ మతం మానవాళికి చేసిన ఇంకా చేస్తున్న దురాగతాలపై ఆచార్య ఓషో రజనీష్ గారు చేసిన ప్రసంగాల సంకలనమైన క్రిస్టియానిటీ ది డెడ్లియెస్ట్ పాయిజన్ అనే పుస్తకం నుంచి సేకరించినవే. కాబట్టి తప్పక చదవండి క్రైస్తవం కాలకూట విషం అండ్ జన్ విషాలకు విరుగుడు అనే పుస్తకం.